హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చింతకాయ తొక్కుని ఏ విధంగా రెడీ చేసుకోవచ్చు, దాన్ని సంవత్సరాల తరబడి ఏ విధంగా మనం నిల్వ ఉండే విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. నేను తాజా 3 కేజీలు కండగల చింతకాయలని తీసుకొచ్చాను. ముందుగా వాటిని శుభ్రంగా కడిగి మట్టి లేకుండా ఆరబెట్టాను. పూర్తిగా ఆరిన తర్వాత దానిలో ఉన్న పీచుని ఈ విధంగా నేను రిమూవ్ చేస్తున్నాను. ముందుగా మనం కొద్దిగా చింతకాయల్ని కొంత ఉప్పు, పసుపు, మెంతులు కలిపి చింతకాయల్ని కచ్చా పచ్చగా చూపిస్తున్న విధంగా దంచుకుందాం. ఒక్కసారిగా ఎక్కువగా కాకుండా 4 చింతకాయల్ని కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు, కొద్దిగా మెంతులు వేసుకుని ఈ విధంగా కచ్చా పచ్చగా దంచుకోవాలి. ఈ విధంగా చేసిన మిశ్రమాన్ని ఒక పొడిగా ఉన్నటువంటి గాజు సీసాలో మనం నిల్వ ఉంచాలి. పొడిగా ఎందుకంటే ఏమాత్రం తడి తగిలినా బూజొచ్చి పచ్చడి మొత్తం పాడైపోయే అవకాశం ఉంది. ఈ విధంగా కచ్చాపచ్చాగా దంచిన మిశ్రమాన్ని గాజు సీసాలో 4 నుంచి 5 రోజుల పాటు కలపకుండా పక్కన ఉంచాలి. ఐదు రోజుల తర్వాత ఇందులో ఉన్నటువంటి గింజల్ని, పీచుని మనం ఈ విధంగా సపరేట్ చేద్దాం. ఆ విధంగా సపరేట్ చేసినటువంటి మిగిలిన తొక్కు ఏదైతే ఉందో దాన్ని మనం ఇంకోసారి రోట్లో తీసుకుని మెత్తగా నూరుకుని గాజు సీసాలో తడి తగలకుండా నిలబెట్టుకుందాం. ఈ చింతకాయ తొక్కును మనం వాడుకుని చింతకాయ పచ్చడి చేసుకోవచ్చు, పండు మిరపకాయ చింతకాయ చేసుకోవచ్చు, గోంగూర చింతకాయ చేసుకోవచ్చు. ఇలా రకరకాలుగా వెరైటీస్లో మనం ఈ చింతకాయ పచ్చడి తొక్కును ఉపయోగించుకుని పదార్థాలను రెడీ చేసుకోవచ్చు. ఈ చింతకాయలో సి విటమిన్ ఉంటుంది. దీనివల్ల మనకి ఇమ్యూనిటీ రెస్పాన్స్ అనేది పాజిటివ్గా ఉంటుంది. డైజెషన్ సిస్టమ్, ఇమ్యూనిటీ సిస్టమ్ని ఇంప్రూవ్ చేయడానికి, డయాబెటీస్ మేనేజ్ చేయడానికి కూడా ఈ చింతకాయ చాలా ఉపయోగపడుతుంది. ఈ చింతకాయలో మనకి విటమిన్ ఏ, బి, సి, మినరల్స్ అండ్ మ్యాగ్నీషియం, ఐరన్ కూడా ఉంటాయి. ఇలా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి ఈ చింతకాయ వల్ల. హార్ట్ కేర్, డయాబెటీస్ కేర్, స్కిన్ కేర్, అలా ఎన్నో రకాలుగా. చిన్నప్పుడు ఎవరికైనా జ్వరం వచ్చిందంటే వాళ్ళకి పెట్టే భక్షంలో చింతకాయ కంపల్సరీగా వాడేవాళ్ళు. ఎందుకంటే ఇమ్యూనిటీ ఇంప్రూవ్ చేస్తుంది కాబట్టి. ఈ విధంగా తయారు చేసుకుని చింతతొక్కుని ఇంట్లో ఉంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు అలా తిరగమూత పెట్టుకుని చింతకాయ పచ్చడిని మనం ఆరగించవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.